ఇంకేందమ్మా నీకు అయ్యేది మేలు అయిపోతే, లైఫ్ అయిపోతే, జీవితం అయిపోతే ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది, ఇంకేందమ్మా నువ్వు బయటపడేది, ఇంకేందమ్మా వాడు మారేది, ఇటు చేసేది, ఇంకెక్కడమ్మా లేదా, అది జరగదు, వేస్ట్, చచ్చిపో. నీ పరిస్థితులు మారావు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఆదుకోరు. అందరూ ఉన్నారు, అన్ని చేసుకుంటారు, కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకు ఈ బతుకు? చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. నిరాశ. ఎంత డేంజర్ అండి. కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి, మీరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏ కారణం చేత చేసుకున్నారు. ఆశ లేదిక. దానికి నేను బైబిల్ గ్రంథంలో చూసిన పేరు నిలుకనీయని అగాధపు దొంగ ఊబి, ఈ నిరాశ. కానీ క్రీస్తు యేసునందున్న వారికి శుభవార్త. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, బయటపడే దారి లేకపోయినా, తరచుగా పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది, నీకు అవకాశం ఉంది. అది ఆయన రెక్కలలోనే ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా వివేచించుకోవాలి. నేను బాగానే ఉన్నాను, నాకేం లేదు, నేను అన్ని విషయాల్లో ఓకే అనుకోవద్దు. నీ ఇంట బయట నీ వెంట శత్రువులు ఉన్నారు, ఆత్మల రూపంలో ఉన్నారు. కృప ఏందంటే దేవుని కృప, అవి నీ చుట్టూ ఉన్న నిన్ను అటాక్ చేయకుండా ఆయన నిరంతరం నిన్ను సేవ్ చేస్తూ ఉన్నాడు. పాదములకు రాయి ఎందుకు తగిలిద్ది? పాదాలకు రాయి తగిలించి పడేసేవాడు ఎవడు ఉన్నాడు. మన పాదాలకు రాళ్ళు అడ్డం పెట్టి నడుస్తున్న వాళ్ళకి కాళ్ళు అడ్డం పెట్టి, కర్రలు అడ్డం పెట్టి మనల్ని బోర్ల పడగొట్టేవాడు ఒకడున్నాడు. ఒకడు కాదు, ఒక గుంపే ఉన్నారు, సమూహములు ఉన్నారు. అవి మనల్ని ఎక్కడ దొరికితే బోర్ల పడేయాలని కాసుకొని ఉన్నాయి. పరిశుద్ధతలో పడేయటానికి, పాపంలో పడేయటానికి, లోకంలో పడేయటానికి, శాపంలో పడేయటానికి, తప్పుడు త్రోవలలో, తప్పుడు బోధలలో పడేయటానికి, వంకర టింకర మార్గాల్లో పడేయటానికి నిన్ను వెంటాడుతూ ఉన్నాయి అవి. ఇంకా చెప్పాలంటే సైతానుగాడు ఒక్కొక్క విశ్వాసికి కొన్ని ఆత్మల్ని అలా కేటాయించేశాడు. ఎనీ టైం డ్యూటీ మన దగ్గరే వాటికి. మీరేం కలలు కనొద్దు, అస్సలు నాకు ఆ భయమే లేదని. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మనం పోరాడుచున్నామన్నాడు. దెయ్యాలు వెళ్ళగొట్టేవాడి వెనక కూడా ఒక డజన్ దెయ్యాలు లైన్లో ఉంటాయి, మీకు తెలుసా? ఇది దెయ్యాలు వెళ్ళగొట్టేవాడు తెలుసుకోవాల్సిన విషయం. మన పేరు చెబితే దయ్యాలకు హడలు అంటే నీ వెనక డజన్ ఉన్నాయి, అవి ఇస్తాయి నీకు మెడల్. నేను చెప్పేది వాస్తవం. ప్రతి ఒక్కడు కూడా ఈ స్పర్శ కలిగి ఉండాలి. ఎందుకంటే దయ్యాల పీడితుడు, దయ్యాలు వెళ్ళగొట్టేవాడు మొత్తం వాటితోనే పోరాడుతున్నారు. బోధ వింటున్న మీరు, బోధిస్తున్న నేను, అందరం పోరాడుతున్నాం వాటితో. మనమన్నా నిద్రపోతాం, మన శత్రువులు నిద్రపోటాలా. మనమన్నా బలహీనులు, మన శత్రువులు బలవంతులు. ఎక్కడ దొరికితే అక్కడ మనల్ని పడగొట్టాలని రెండు విధాలుగా కాసుకొని ఉన్నాయి. ఎందుకంటే మన పోరాటం నిరంతరం వాటితో. బాగా వినండి, ఈ ముగింపులో మీకు చాలా ఉపయోగపడే మాట అందించి ముగిస్తా. ఈ దురాత్మ రెండు చేసిద్దని చెప్పా. ఇప్పుడు రెండు ఏంటంటే, ఒకటి సమస్యల్లోకి, పాపములోకి, లోపాల్లోకి, బలహీనతల్లోకి నిన్ను నెట్టిద్ది. ఇది ఒకటి నెట్టిద్ది. నెట్టి అందులో నెట్టబడిన నిన్ను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేదా? బజ్జీ ఎట్ట చేస్తారు? ఫస్ట్ మిరపకాయ తీసుకుంటారు,
సేమ్ బజ్జీ ప్రాసెసేనండి దురాత్మలు చేసేది. మీకు ఈజీగా అర్థం కావటానికి మరి అంతకు మించిన పోలికి దొరకవు నాకు బజ్జీలాగా. బజ్జీ చేసేటప్పుడు మిరపకాయ తీసుకొని మిర్చి తీసుకొని ఫస్ట్ మనం సిద్ధపరిచిన శనగపిండిలో ముంచుతాం. అంతటితో అయిపోదు. శనగపిండిలో చల్లగా ఉంటుంది మిరపకాయకి. స్తోత్రం. ఆ తర్వాత సలసల కాగుతుంటుంది నూనె, అందులో వేస్తాం. అప్పుడు కాసేపు గిలగిలగిలగలు ఆడిపోయింది బజ్జీ, మిరపకాయ, మిర్చి. అవునా? ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు ఇక తినటం అనేది ఉంటుంది. ఏ దురాత్మ అయినా మనల్ని ఆ టైపులోనే తీసుకెళ్ళడానికి ట్రై చేసిద్ది. కలతల్లోకో, శోధనలోకో, బాధలోకో, వేదనలోకో, ముఖ్యంగా పాపములోకో, లోకంలోకో ముందు నెడతది అది. తమ్ముడు, సమస్యల్లోకి, బాధల్లోకి, దిగులు, విచారం, వేదన ఏ రూపంలో నీకు వచ్చినా అది ముందు నెడతది నిన్ను అందులోకి, తప్పుల్లోకి, పాపంలోకి, పొరపాటులోకి, కలతల్లోకి, కష్టాల్లోకి నేను నెట్టిద్ది. నువ్వు అడుగులు జారేటట్టు నెట్టిద్ది. నెట్టిన తర్వాత శనగపిండి కార్యక్రమం అయిపోయింది. తర్వాత తీసి నూనెలో వేసే ప్రాసెస్ ఉంది, దాన్ని నిరాశ అంటారు. నూనెలో వేసి వేయించే ప్రాసెస్ ఉంది, దాన్ని నిరాశ అంటారు. ఏంటది? అందరు చెప్పండి. అది అక్కడ ఫ్రై అవుతాం మనం. ఎంత డేంజర్ అంటే ఈ నిరాశ, మీరు కావాలంటే పరిశీలించి చూసుకోండి, ఎంక్వైరీ చేసి చూసుకోండి. భూ సమాజంలో, మానవ సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలలో 98% ఆత్మహత్యలు నిరాశ వలననే జరుగుతాయి. ఇది మనకి చక్కని నిర్వచనం. ఇస్కరియోతు యోధ, యోధాని యేసును విసర్జించున్నట్లు ఫస్ట్ ప్రేరేపించింది దురాత్మే, సాతానే. ప్రేరేపించాడా? సరే, యేసు ప్రభుని వాడు 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. ఒక బానిస రేటు 30 వెండి నాణ్యాలు అమ్మేశాడు. అమ్మాడు. అమ్మివాడు ఆ డబ్బుతో సుఖంగా ఉన్నాడా? ఆ డబ్బుతో వాడు ఎంజాయ్ చేశాడా? ఆ డబ్బుతో వాడు సంతోషించాడా? చచ్చాడా? ఎందుకు? మొదటడిగేమో తప్పు చేయటానికి ప్రేరేపించింది దురాత్మ. ఆ తప్పు చేసిన వాడిని రెండో వాడికి ఎంత ప్రమాదకరమైన అడుగులో నెట్టిందంటే, సలసలా కాగుతున్న నూనెలోనికి నెట్టినట్టు నిరాశ అనే దానిలో నెట్టేసి. ఈ నిరాశ ఎంత ప్రమాదకారి అంటే, ఇక మనంతటా మనం చావటానికి ఇక అదే ఆధారం అన్నట్టు అయిపోయింది నిరాశ. ఇంకా లేదురా బాబు, నీకు ఇంకా ఏ నిరీక్షణ లేదు, ఏ అవకాశం లేదు, నువ్వు బాగుపడే ఛాన్సే లేదు, సావో, కాసేపు కళ్ళు మూసుకు అయిపోయింది బా. నిన్నెవరు అర్థం చేసుకోరు, నీకెవరు సాయం చేయరు, నిన్నెవరు నిజంగా ప్రేమించరు, నీ వేదన అర్థం చేసుకునే మనుషులే లేరు. అందరూ నిన్ను మోసం చేశారు, అందరూ నిన్ను స్వార్థానికి వాడేశారు, నేను అడ్డం పెట్టుకుని అందరూ పైకి ఎక్కేశారు, నేనేం అధపాతాళాన్ని తొక్కేశారు. లేదు, ఇక నువ్వు వాళ్ళని మోసపోయి వీళ్ళని మోసపోయావు, ఇంకా బాగుపడతావన్న నిరీక్షణ లేదు, ఇంకా మళ్ళీ లైఫ్ ఉందన్న ఆశ లేదు. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా నువ్వు తిప్పుకోగలవు, ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడగలవు, ఈ సమస్యల్లోంచి, ఈ వ్యాధిలోంచి, ఈ బాధలోంచి, ఈ కష్టాల్లోంచి, ఈ కన్నీళ్ళలోంచి నువ్వు ఎట్లా బయటపడతావు, నీ కుటుంబం ఎట్లా బయటపడి లేదు. ఇంకేందమ్మా నీకు అయ్యేది? మేలు అయిపోతే, లైఫ్ అయిపోతే, జీవితం అయిపోతే ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది, ఇంకేందమ్మా నువ్వు బయటపడేది, ఇంకేందమ్మా వాడు మారేది, ఇటు చేసేది, ఇంకెక్కడమ్మా? లేదా, అది జరగదు, వేస్ట్, చచ్చిపో. నీ పరిస్థితులు మారవు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఆదుకోరు. అందరూ ఉన్నారు, అన్ని చేసుకుంటారు, కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకు ఈ బతుకు? చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. నిరాశ. ఎంత డేంజర్ అండి. కావాలంటే ఎంక్వైరీ చేసి చూసుకోండి, మీరు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఏ కారణం చేత చేసుకున్నారు? ఆశ లేదిక. దానికి నేను
బైబిల్ గ్రంథంలో చూసిన పేరు నిలుకనీయని అగాధపు దొంగ ఊబి, ఈ నిరాశ. కానీ క్రీస్తు యేసునందున్న వారికి శుభవార్త. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, బయటపడే దారి లేకపోయినా, తరచుగా పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది, నీకు అవకాశం ఉంది. అది ఆయన రెక్కలలోనే ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. సత్యదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి. ఆయన పాదాలే పట్టుకో. ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా, ఈ జీవితకాలం నిన్ను విడిపించడా, ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా? అట్లయితే నేరం అయింది, ఇది నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు. నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. నువ్వు ఆశ్రయించావు, ఇవ్వలా, కేసు అయిందే, నీది కాదు. ఆయన ఫైనల్ చేసేంత వరకు ఆయన దగ్గరే తెలుసుకోను. ఏమైనా అర్థమైంది చెప్పింది? కేసు ఎవరిదైద్ది? అది నాకెందుకు, నువ్వు చెప్పావుగా, నువ్వు చేయాల్సిందే. నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, నాకు తెలియదు. నేను నీ దగ్గర కూర్చున్నా, నీ కాళ్ళ దగ్గరే కూర్చున్నా, నాకొద్దు. నీ పాదాల దగ్గరే కూర్చు. ఎన్ని సంవత్సరాలు చేస్తావు చేయి, నాకొద్దు. ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో, నేను ఎలా విడిపించాలో, ఏ స్థితికి నేను తీసుకొని రావాలో నిరీక్షణ ఉంది నాన్న. నీకు విశ్వాసం ఉంటే, నీ హృదయంలో ఆయన ఎడల విశ్వాసం ఉంటే, బిడ్డ, నీకు నిరీక్షణ ఉందమ్మా, నీకు నిరీక్షణ ఉందమ్మా. నాయన ఉంది, నిరీక్షణ ఉంది. నువ్వు ఎలాంటి ఊబిలో ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎలాంటి కండిషన్లో ఉన్నా, ఎలాంటి చట్రంలో బిగుసుకుపోయి ఉన్నా, అందులోంచి నువ్వు బయటకు వస్తావన్న నిరీక్షణ బోలెడంత ఉంది. అది మనకు చూపిస్తుంది ఈ తల్లి. 18 ఏళ్ళండి, 18 ఏళ్ళండి, వదలలేదండి దేవుని పాదాలు, వదలలేదండి దేవుని పాదాలు. ఎవరికి ఉంటుందండి అంత నిరీక్షణ? ఒక 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 10 నెలలు, సంవత్సరం. ఆ తర్వాత ఏం దేవుడోలే, ఆయన కూడా ఏం చేయలా, అప్పటి నుంచి ఇప్పటిదాకా నా బతుకు అంతే తెల్లారుతుంది అని సర్దుకోలా, దేవుని సన్నిధికి దూరం కాలా, దేవుని ఆశ్రయించడం మానుకోలా, దేవుని మీద భారం మోపటం, దేవుడు ఏనాటికైనా నా కార్యం చేస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం వదిలిపెట్టల. ఎంత మొండిదో చూడండి. నాకు అనిపించింది, అసలు దెయ్యం ఏమకు పట్టిందా, ఏమ దెయ్యానికి పట్టిందో నాకు అర్థం కాల. ఇందులో మొండికేసేవారు మీరు చెప్పండి? 18 ఏళ్ళుగా ఆ దయ్యం ఏమని వదలకపోతే, 18 ఏళ్ళుగా ఆ దయ్యం ఏమని వదలకపోతే ఏమేం చేసిందో తెలుసా? 18 ఏళ్ళుగా దయ్యాన్ని కూడా కూటానికి తెచ్చింది. ఎంత దారుణమైన విషయం అండి ఇది. 18 ఏళ్ళు దయ్యాన్ని కూడా కూటంలో కూర్చోబెట్టి, మరి ఏమో కోసం వచ్చిన అది కూడా కూర్చోవాలిగా, ప్రసంగం అంతా అది కూడా వినాలిగా. ఏడ్చుకొచ్చింది అట్నే. ఇప్పుడు ఏం బలహీనరాల బలవంతురాలా? 18 ఏళ్ళు దయ్యాన్ని కూర్చోబెట్టింది కూటంలో. నీ వల్ల ఇద్దా? నిరాశ ఊబి దిగిరాంది, నీపై ఆశ నన్ను నిలిపింది, నీవే చేరకుంటే, నన్ను చేరదీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను, యేసు నీ కోసం వెదికే నా ప్రాణం. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ. నాయన నిన్ను అన్ని సంవత్సరాలు కూడా ఎదురు చూడమంటల్లా. ఎందుకంటే ఆమె పట్టు వేరులే, అబ్రహాం పట్టు వేరు, అందుకే విశ్వాసులకు తండ్రి. ఏమో పట్టు వేరు, అందుకే బైబిల్ చరిత్రలోకి ఎక్కింది స్టోరీ. నీకు అంత పట్టు ఉందో లేదో నాకైతే తెలియదు. ఉంటే గట్టివాడివే, గట్టిదానివే, లేకపోయినా నీకున్న పట్టు ఎంతో తెలుసు కాబట్టి, శత్రువు పట్టు నుంచి నిన్ను విడిపించే పట్టు ఆయన పడతాడు, ధైర్యంగా ఉండవు.
ఎంత కోపం వచ్చిందంటే ఏసైకి ఆ దయ్యాన్ని చూసి, నువ్వు 18 ఏళ్ళుగా నా బిడ్డని పీడిస్తావే నువ్వు, పో అన్నాడు. ఆయనకి ఎదురు పడింది సుదీర్ఘ నిరీక్షణ. అసలు లెగిస్తుంది అన్న నమ్మకం ఊరోళ్ళకి లేదు, సమాజ మందిరం వాళ్ళకి లేదు, ఫైనల్గా చెప్పండి ఆమెకోళ్ళే. కానీ కానీ దేవుని పాదాల దగ్గరికే పోదాం. ఏ నాటికైనా ఆయన కనికరించకపోతాడా? సరే, కనికరించకపోయినా పర్వాలా, నాకైతే ఆయన సన్నిధే కావాలి. నేను ఈ రోగిగా ఉండైనా సరే, ఈ పేషెంట్గా ఉండైనా సరే, ఈ రుగ్మతలో ఉండైనా సరే, ఈ జబ్బుతో ఉండైనా సరే, నేను ఆయన పాదాలే పట్టుకుంటా. ఇప్పుడు ఇలాంటి కండిషన్లో ఉండి కూడా నేను ఆయన పాదాలు పట్టుకుంటున్నప్పుడు నా విశ్వాస్యత, నా నమ్మకత్వం నా తండ్రికి తెలిసిద్దిగా. సరే, బాగు చేస్తే చేశాడు, చేయకపోయినా నీ విశ్వాసం గొప్పదనైనా నా తండ్రి అంటాడుగా. నేను నీకు హెల్ప్ చేయకపోయినా సరే, నా కుమారి మొండిగా నన్ను వెంబడించావమ్మా, నేను నీ హెల్ప్ చేయకపోయినా నా కుమారుడా మొండిగా వెంబడించావు, భేష్ అంటాడుగా. సరే, ఆయన నా ఎడల నమ్మకంగా హెల్ప్ చేయకపోయినా నేనైతే ఆయన ఎడల విశ్వాస్యత విడిచిపెట్టను. నేనైతే విశ్వాసం గలదానిగానే ఉంటాను, విశ్వాసం గలవాడిగానే ఉంటాను. ఇది ఎలాంటిదో తెలుసా? ఒక రకంగా చెప్పాలంటే, నమ్మకంగా నేనైతే నీ దగ్గరకు వస్తానా, నువ్వు చేసి నీ నమ్మకత్వం ప్రూవ్ చేసుకుంటావో చేయకుండా నన్ను పరీక్షిస్తావు, నీ ఇష్టం. నేనైతే గెలవాలనుకుంటున్నా, ఆ తర్వాత నీ కృప. అంటే నువ్వు చేసినా చేయకపోయినా నా విశ్వాస్యతను, నా నమ్మకత్వాన్ని నీ ఎదుట నేను నిలుపుకోవాలనుకుంటున్నా ప్రభువా అని మనం ఆయన ముందుకు పోతా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కేసు అడ్డుపడిద్ది. ఎటుపడిద్ది? ప్రభువా, నువ్వు హెల్ప్ చేయకపోయినా మనిషి పదే పదే నీ దగ్గరకు వస్తున్నప్పుడు, మరి ఇప్పుడు ఉత్తరవాది నువ్వేగా ప్రభువా. దూతలారా, మీకు అర్థమైంది ఆ సంగతి? ఏం చేసింది తెలుసా? ఇప్పుడు కేసు నా మీద వేసింది, ఇప్పుడు నన్ను కార్నర్ చేస్తుంది. తప్పదు, చేయాల్సిందే. ఈమె కాదు, 38 సంవత్సరాలు జబ్బుతో ఉన్నాడు పరిస్థితి కూడా అంతే. వాయమ్మో, వాడి నిరీక్షణ ఇంకా గ్రేట్. అబ్బో, అది మామూలు విషయం కాదు. ఇక్కడ 2-3 ఏళ్ళకే గందరగోళం అయిపోతున్నారు. అన్న చచ్చిపోవాలనిపిస్తుంది, అన్న బతకాలనిపించట్లేదు. మరి 18, ఆడే 38, ఈ డబుల్ వాడు ఇంకా. అయినా సరే వాళ్ళు చూడండి, నిరాశ రాలా, ఆశ జావలా, ఆశ జావలా. నిరాశ ఊబి దిగిరాంది నీపై, అది అది అర్థమైతే చాలిక బోల్డ్ అంత బరువు దిగిపోయి హాయిగా ఇంటికి పోతావు. ఇప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చావాలి? నిరాశ చావాలి. దేవుని యందలి నీ ఆశ ఎప్పుడు బతకాలి, బతికే ఉండాలి. లేకపోతే సైతాను గడికి సంధించావంటే ఫ్రై అవుతావు. బజ్జీ గుర్తుపెట్టుకో, బజ్జీ వేసేటప్పుడల్లా గుర్తుపెట్టుకో. పిండిలో ముంచేటప్పుడు లోపాలు, పాపాలు, అపరాధాలు, అవిధేయతలు అనేది గుర్తుపెట్టుకో. అందులో ముంచి నువ్వు మళ్ళీ నూనె లేస్తావు చూడు, ఇది నిరాశ. సైతానుగాడు నీ ప్లేస్లో ఉన్నట్టు, నువ్వేం బజ్జీ ప్లేస్లో ఉన్నట్టు. అర్థమైందా? గుర్తుపెట్టుకొని దేనికి తావివ్వద్దు చెప్పు. 100 కోటి దరిద్రాలకి ఎన్ని ఉపాయాలు? అది లోకసుడి మాట. 100 కోటి దరిద్రాలకు లెక్కలేనన్ని, అనంత కోటి అన్నారు కదా వాళ్ళు. మనకైతే లెక్కకు ఎన్నలేనన్ని మార్గాలు నా దేవుని దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా ఎదుగు దారి నా దేవుడు నీకు ఓపెన్ చేస్తాడు. అది నీకు ఖచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. ఆ విశ్వాసం గల వ్యక్తివై నువ్వు ఎక్కడ నడిపించబడాలి? నువ్వు అమ్మాయి, నేను ఆ చర్చికి పోయాను, నాకేం లేదు, నా టీవీ అన్న పెట్టమ్మా. ఎందుకు అన్న ఒంగోనే, ఆ ఒంగున్న అట్నే వంగి అక్కడ చూస్తున్నాను. కొంతమంది చేస్తున్నారులే అట్లా. ఏమి చర్చో ఏమో లేమ్మా, ఆడిపోయినా నాకేం పెద్దగా సాయం కాలేదు, ఎందుకు ఇంక ఇట్లా పోవటమే. ఆయన ఇంట్లోనే కూర్చుంటే, అప్పుడు టీవీ లేదనుకో, అప్పుడు ఉండే ఏదో అట్లా ఉంటాయి కదా టైంపాస్లో, అట్లా చేసుకుంటూ కూర్చుంటే
ఆహా, ఆ దరిద్రం జోలికి పోలా. నీతో పాటు నీ రోగాల దయాన్ని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టు. అది ఏ దయ్యమో నీతో పాటు కూటానికి దా. ఏసై ఎదురు పడిందాకా దాని పక్కన కూర్చోబెట్టు. ఏదో ఒక టైంలో ఆయన కళ్ళు పడతాయి దాని మీద. అప్పుడేమంటాడు? అది నేను అడిగితే ఇప్పుడు ఎగిరి పడతారు మీరు, అందుకని అరవట్లేదు నేను. ఎంతమందికి అర్థమైంది? 2, బలహీనతల్లోకి, సమస్యల్లోకి, పాపంలోకి, పొరపాటులోకి నెట్టడం, ఆ తర్వాత నిరాశలోకి నెట్టడం, చివరికి దారి లేదు సావు అని ప్రేరేపించటం సైతాను పని, దురాత్మల పని. ఛాన్స్ ఇవ్వద్దు నాన్న. చచ్చిపోతే ఏముంది నాన్న? 2 విధాల నష్టం. సమాజంలో నష్టం, చచ్చినాక నరకం. ఆత్మహత్య ఆలోచన రానియొద్దాం, దానికి తాబిపోద్దు. ఆశ లేని వాళ్ళు, విశ్వాసం లేని వాళ్ళు, నిరీక్షణ లేని వాళ్ళు ఆలోచిస్తారు. నువ్వు జీవం గల దేవుణ్ణి ఎరిగి, పరాక్రమం రోషం కలిగిన దేవుణ్ణి ఎరిగి, పౌరుషం కలిగిన దేవుణ్ణి ఎరిగి, ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి ఎరిగి, సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుణ్ణి ఎరిగి నువ్వు అలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నావు బిడ్డ? అవసరం లేదు నాన్న. నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తి గలవాడు. ఎన్నాళ్ళకి కార్యం చేస్తాడో చేయనే. నువ్వు కార్యం చేసేంత వరకు నీ కాళ్ళు వదిలిపెట్టును అని కూర్చోమ్మా. నా దేవుని విడుదల నీకు దొరుకుతుంది. ఓకేనా? రైట్. పరిశుద్ధ ప్రభువా, ఈవేళ మా బిడ్డలందరినీ దర్శించి 3 సంగతులు అద్భుతంగా మాట్లాడాం. ఆరోగ్య విషయాలు కొన్ని, అలాగే నీవు చేసిన కార్యాల్లో ఆధ్యాత్మిక పాఠాలు. 3వదిగా సమస్యతో బాధపడుతున్న స్త్రీ చేసినటువంటి అద్భుతమైన అడుగులు, వేసిన అడుగులు, చేసిన నిర్ణయాలు. బలహీనతలో నేను ఉన్నాను, నేను ఎందుకులే, తగ్గలేదు, నాకు నాగలేదు, కానీ దేవా నీవు దర్శించేంత వరకు నీ పాదాల దగ్గరికి వస్తాను. నా నిరీక్షణను సిగ్గుపరుస్తావో, నా నిరీక్షణను గెలిపిస్తావో నీ చేతికి అప్పగిస్తున్నాను. నేనైతే నీ యందు విశ్వాసం ఉంచాను. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు మేలు చేసినా చేయకపోయినా, కార్యం జరిగించినా జరిగించకపోయినా నీ పాదాలను మాత్రం వదలను, నిరాశను రానివ్వను. నాకు నువ్వున్నావుగా, నాకెందుకు నిరాశ? ఈ లోకంలో ఎవ్వడు నన్ను ప్రేమించకపోయినా నువ్వు నన్ను ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన వాడివి ఉన్నావు. ఈ లోకంలో ఎంతమంది ఏమీ చేయలేకపోయినా నా బలవంతుడైన దేవుడు నువ్వు నాకున్నావు. లోకమంతా నన్ను వదిలేసినా నన్ను నీ కౌగిట్లో దాచుకొని చంకలో మోసే మా అమ్మవి, నాన్నవి, అంతకంటే మించినాడివి నువ్వు ఉన్నావు. ఇంకేం కావాలి ప్రభువా? నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నన్ను ప్రోత్సహించినందుకు, ధైర్యపరిచినందుకు, అనేక సంగతులు నాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామములో మహిమపరచుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, అయిన ప్రియకుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడు, మన రక్షకుడు, ఆయన శాశ్వత కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం, నడిపింపు, సన్నిధి సదా తోడై మనందరిని నిత్యత్వంలో చేరు పర్యంతము మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అందరికి నీ తోడై నడిపించును గాక. ప్రవేశరక్తమునకు చేయి, ప్రవేశరక్తం నుంచి యేసునామ సంపూర్ణ జగలును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.